హల్లెలూయా. రక్తస్రావం గల ఒక స్త్రీ గురించి మనం మాట్లాడుకుందాం. అదేవిధంగా మార్కు సువార్త 5వ అధ్యాయం 29, 30, 31. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ భాగము నివారింపైనది గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి నా వస్త్రము ముట్టిన ఎవరని అడిగాను. శిష్యుల్ని అడుగుతున్నారు, శిష్యుని అడుగుతున్నారు, నా వస్త్రం ముట్టింది ఎవరు అడిగినప్పుడు ఆయన శిష్యులు జనసమూహమున నీ మీద పడుచుండుట చూచున్నావే, నన్ను ముట్టింది ఎవరని అడుగుచున్నావా అని ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలని ఆమె చుట్టూ చూసిరి. చుట్టూ ఏం చేశారు? చూసేశారంట. అది అలాగే ఈ శిష్యుల్ని అడిగినప్పుడు వాళ్ళలో ఒక మీ మీద ఎవరు పడుచున్నారు మేము అడుగుతున్నారు, కానీ నా మీద కూడా పడుతున్నారు ప్రభువా. ఎందుకంటే నీ మీద పడింది వేరు, నా మీద పడింది వేరు, కానీ నన్ను విశ్వాసముతో ముట్టిన వారు ఎవరని నేను ప్రశ్నిస్తున్నాను. అందరు నన్ను ముట్టుకుంటున్నారు, అందరు నన్ను తాగుతున్నారు, కానీ వీళ్ళల్లో కంటే ఇంకొక వ్యక్తి ఉన్నారు, ఆమె నన్ను విశ్వాసముతో నన్ను ముట్టింది, నాలో ఉన్న ప్రవాహము బయలు వెళ్ళి ఆమెను స్వస్థపరిచింది అంటాడు. వాస్తవానికి రక్తస్రావంతో పడుతున్న స్త్రీ ఆమె పరిస్థితి ఎలా ఉందంటే, ఒకవేళ ఆమె జన సమూహంలో గనక వెళితే జనం చూస్తే రాళ్లతో కొడతారు. అందుకని ఎవ్వరికి తెలియకుండా ఆమె ముసుకేసుకొని, నేను యేసు ప్రభు నాకు ఏదో తల మీద చేయి పెట్టి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, గంటల తరబడి అదే విధంగా ఆయనకి చెప్పి నాకున్న రోగాన్ని బాగు చేయాలి చెప్పించుకుందామని లేదు. కానీ ఆమె ఏమనుకుందంటే, యేసు ప్రభు వస్త్రము ముట్టుకుంటే చాలు నేను స్వస్థ పొందుతానని విశ్వాసంతో తను ఉంది. కాబట్టి అక్కడ ఆ అద్భుతం జరిగింది. హల్లెలూయా. అదేవిధంగా యూదుడు కూడా ఒక వ్యక్తి ఈ మాట అంటూ ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ విశ్వాస గురించి చాలా ప్రాముఖ్యమైనది. అదేవిధంగా ఒక వ్యక్తి ఉన్నాడు, అంటే వాళ్ళ విశ్వాసం మెట్టిది, చాలా గొప్పది అనేది వాక్యం తెలియబడుతుంది. హల్లెలూయా. మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనంలోకి వెళ్తే 2:5, యేసు వారి విశ్వాసమును చూసి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, పక్షవాయువు గల వానితో చెప్పి శాస్త్రముతో కొందరు అక్కడ కూర్చొని ఉండిరి. వారు ఇట్లా అయితే ఈ విధంగా రాయబడింది. అయితే ఒక పక్షవాయువు గల ఒక వ్యక్తి ఉన్నాడు. అయితే ఆ వ్యక్తిని జన సమూహంలో ఉన్నప్పుడు యేసు ప్రభువు దగ్గరికి తీసుకువెళ్ళాలి. అయితే యేసు ప్రభు దగ్గరికి తీసుకువెళ్ళాలంటే జన సమూహంలో తీసుకెళ్ళాలా తెలియట్లా. సరే, ఎట్లయినా సరే ఆ వ్యక్తిని ప్రభు దగ్గరికి తీసుకువెళ్ళాలన్నప్పుడు ఒక ఇంట్లోని పెంకులు పీకేసి ఆ వ్యక్తిని తాళ్ళతో కట్టి దించుతారు. మరి దించినప్పుడు వాడు ఎంత భయపడి ఉంటాడు. మరి ఆ దించిన వాళ్ళు విశ్వాసం ఎట్టిదో యేసు ప్రభు చూశాడు. అయ్యా, నీ ఇంట్లో పెంకులు పీకేస్తా అంటారు, ఊరుకుంటారా? ఊరుకోరు. మరి పలానా వ్యక్తికి స్వస్థపరచాలయ్యా, ఆ వ్యాధితో బాధపడుతున్నాడని చెప్పి యేసు ప్రభుతో మాట్లాడి అప్పుడు
దించినప్పుడు నీ విశ్వాసము గొప్పది అన్నాడు యేసుప్రభు. ఎందుకంటే ఇక్కడ 2:5లో పెంకులు ఊడదీసి అనేది కూడా ఉంది. ఎందుకంటే అంత వాళ్ళ విశ్వాసము గొప్పదని ఇక్కడ దేవుడు తలుస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఒక వ్యక్తికి చిన్నతనం నుంచి కళ్ళు లేవు, కానీ యేసుప్రభు ముట్టి స్వస్థపరిచి ఆ మట్టిని తీసి కంటి దగ్గర రాశాడు. వెంటనే కోనేట్లో కడుక్కు, నీకు కళ్ళు వస్తాయని చెప్పేశాడు. వెంటనే ఆ వ్యక్తి కళ్ళు వచ్చాయి. అక్కడ ఉన్న శాస్త్రులు పరిచయులు అన్నీ చూశారు. అరే, నిన్ను ఆ గుడిమెట్ట దగ్గర అడుక్కుంటూ ఉంటావు కదా. అవునున్నాను. మరి నీ కళ్ళు ఎలా వచ్చాయి అన్నాడు. కళ్ళు ఎలా వచ్చాయంటే, యేసుప్రభు నన్ను ముట్టి ఉమ్ముతో మట్టి చేసి ఆ మట్టిని కొద్దిగా నా కళ్ళ దగ్గర రాశాడు. వెంటనే నా కళ్ళు వచ్చాయంటాడు. వాళ్ళ బాధ ఏంటంటే, ఇప్పటికే యేసుప్రభు గురించి ప్రచారం పెరిగిపోయి ఆయన గురించి ఫ్యాన్స్ ఎక్కువైపోతున్నారు, ఆయన్ని ఆరాధించే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఎక్కడ పెట్టినా ఆయన ఏ విధంగా దొరుకుతాడు, ఎక్కడ దొరుకుతాడు మేము సందిగ్ధమై ఉండి, ఇంకా ఆయన పాపులారిటీ పెరిగిపోతుంది, ఏం చేయాలో మాకు అర్థంగా మేము వస్తుంటే నువ్వు వచ్చి యేసుప్రభు తీశాడు, మట్టి కళ్ళకు రాశాడు, కళ్ళు వచ్చినట్టేంటి. ఇంకా వాళ్ళకి కడుపు మండిపోయింది. దేవుడు కార్యం చేశాడని చెప్పు, అంతేగాని యేసయ్య చేశాడని చెప్పొద్దు అని చెప్పడం జరిగింది. వెంటనే ఈ వ్యక్తికి ఉన్న తల్లిదండ్రులు పిలవండి అని పిలిపించిన తర్వాత ఈ తల్లిదండ్రులు, ఈ అబ్బాయి మీ అబ్బాయి అంటే, అవును మా అబ్బాయి అంటాడు. వీడికి కళ్ళలా వచ్చినాయి అంటే, వీడికి మధ్యలో పోయినాయా పుట్టుకతోనే లేవా అంటే, అయ్యా అసలు ఆ వ్యక్తికి పుట్టుకతోనే కళ్ళు లేవు, ఎలా వచ్చినాయో మాకు తెలియదయ్యా అన్నారు. అయితే ఆ వ్యక్తి మనసులో ఏమనుకుంటాడు, వాడికి కళ్ళొచ్చి లోకాన్ని చూడటానికి దేవుడు అవకాశం ఇచ్చి చూడటానికి ఇస్తే, వీళ్ళేంట్రా నాకు కళ్ళెంట వచ్చినాయి, ఎవరి ద్వారా వచ్చినాయి, ఎవరు పూర్వకంగా వచ్చినాయి అని ప్రశ్నిస్తారేంట్రా. నా కళ్ళిచ్చిన నా బాధ ఏంటంటే, కళ్ళు ఇచ్చిన వాడిని చూడలేకపోయినా నాకు బాధగా ఉంది. మీరేంట్రా నాకు ఏ విధంగా కళ్ళు వచ్చినాయి, ఎలా వచ్చినాయి ప్రశ్నిస్తున్నారు, మీరు ఏం మనుషులరా, మీరు మానవత్వం లేని మూర్ఖుల్లా ఉన్నారు అంటే, నేను కళ్ళు ఇచ్చిన కోసం వెతుకుతున్నాను అని అంటే, కళ్ళు వచ్చినాయని ఆడ ఏడ చెప్పి ప్రచారాలు చేయవాక ఇప్పటికే ప్రచారాలు ఎక్కువైపోయినాయి అంటాడు. ఆ వ్యక్తి ఏమంటున్నాడు, ఈ ఊరు కాకపోతే ఇంకొక ఊరు, ఆడ కాకపోతే ఏడ ఉంటాం, అంతేగాని నాకు కళ్ళిచ్చిన వాడిని కలుసుకోకుండా, కళ్ళిచ్చిన వాడితో మాట్లాడకుండా నేను ఎడగలుగుతా, అవసరమైతే ఈ ఊరి నుంచి నన్ను వెలేసిన పోతా ఎడగొన్నా, అంతేగాని కళ్ళిచ్చిన వాడిని చూడకుండా మాత్రం నేను ఉండలేనని చెప్పేసి ఆ వ్యక్తి వెళ్ళిపోతూ ఉంటాడు. అదేవిధంగా ఆ వ్యక్తితో పరిశీలితో మాట్లాడాడు. ఎరా, ఇన్నాళ్ళు నేను గుడ్డువానే ఉండి రాయి తగిలిందో రప్ప తగిలిందో తెలియక ఒక్కొక్కసారి నేను బురదగుంట్లో పడి ఉన్నాను, నా మీద నీకు జాలి ఉందిరా. ఒక్కొక్కసారి గేదెలు నన్ను తల్లినప్పుడు నేను బురదలో పడ్డాను, నా మీద కనికరం ఉందరా మీకు. అరే, నా కంచంలో అన్నం ఉంటున్నో పురుగులు ఉంటున్నో తెలియక తిన్నప్పుడు, అయ్యో నాకు తెలియకుండా ఒక వ్యక్తి వచ్చి ఏందయ్యా పురుగులు అన్నది అంటున్నామంటే, కనీసం అన్నమో పురుగులు తెలియకుండా ఉన్న పరిస్థితిలో నాది, కనీసం నా మీద కనికరం ఉందిరా. ఈ యావత్తు సృష్టించిన దేవుడికి సృష్టిని చూడలేకపోయాను, సృష్టించిన సృష్టికర్తని నేను చూడలేకపోయాను, నీకేమన్నా కనికరం ఉందిరా నా మీద అని ఆ వ్యక్తిని అని, పండే ఈ ఊరు కాదు ఇంకో ఊరు వెళ్ళిపోతాను అని చెప్పేసి అక్కడి నుంచి
వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వెంటనే యేసుప్రభు కలిశాడు. వెళ్తుంటే యేసుప్రభు కనపడ్డాడు. కనపడి ఆ వ్యక్తితో మాట్లాడినప్పుడు ఆ మాట అంటాడు, అయ్యో నేను నా కళ్ళిచ్చిన నా దేవుని నేను చూడలేకపోయాను. అంటే నీకు కళ్ళిచ్చిన నీ దేవుడు నీ ఎదుటే ఉన్నాడు అనగానే సాష్టాంగ నమస్కారం చేశాడు. ఎందుకంటే కళ్ళిచ్చింది చూస్తాడు, పక్షవాతం లేపిని చూస్తాడు, పాపంలో పడిన వ్యక్తిని చూస్తాడు. చూసి మళ్ళీ అదే పాపం చేస్తున్నాడా లేకపోతే వాటిలో ఏదైనా మార్పు కలిగిందా అని ఆ మార్పు వెనకాల కూడా పరిశోధన అనేది దేవుడు ఎక్కువ చేస్తాడు. ఎందుకంటే దీవెనల వెనకాల పరిశోధన ఉంటుంది. కొంతమంది ఎట్లా ఉంటాయి అంటే బయట నాటకాలు ఉంటాయి, అయితే పెద్ద నాటకాలు దేవుడి దగ్గర ఎక్కువ జరుగుతాయి. కొంతమంది కొన్ని కార్యాలు జరిగితే దేవుడి దగ్గర కొత్త అనుకుంటారు. కొంతమంది జరుగుతుంది అని ముందుకు వచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది జరిగిపోయిన తర్వాత, కార్యాలు జరిగిన తర్వాత దేవుణ్ణి వదిలేసి వెళ్ళిపోతారు. యూజ్ అండ్ త్రో అంటే దేవుణ్ణి అవసరానికి వాడుకొని అనవసరమైన టైంలో ఇంకా వదిలేసి పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు యూజ్ అండ్ త్రో అంటారు. దేవుడి దగ్గర ఎక్కువ నాటకాలు జరుగుతూ ఉంటాయి. అదేందో నాకు అర్థం కాదు. దేవుడి పని స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఒక్కొక్కసారి ఆటంకాలు ఎదురవుతాయి, శోధనలు ఎదురవుతాయి, ఇబ్బందులు ఎదురవుతాయి. ఒక్కొక్క అడుగు వేసేటప్పుడు ఆటోమేటిక్గా ఎంతోమంది మనల్ని ఇబ్బందికి గురి చేసే అవకాశం ఉన్నప్పటికీ దేవుడు మనల్ని ఎంతగా ముందు నడిపించడానికి గొప్ప కార్యాలు చేశాడు. ఎందుకంటే ఈ 3 పాయింట్స్ ఎందుకు చెప్పానంటే దేవుడు ఎట్లా నిలబెట్టాడు అంటే మనం ఉన్నతంగా నిలబెట్టాడు. ఒక వ్యక్తిని పిలిచి ఒకరికి వచ్చి అడిగినప్పుడు ఒకడు అంటాడు, నేను చిన్నప్పటి నుంచే నేను ఒక వ్యక్తి మీద ప్రేమ ఉంది, అదేవిధంగా కనికరం చూపించాను, లేని వాడికి సహాయం చేశాను, లేకపోతే నేను ధనవంతుడిని కాకపోతే పేదవాడికి సహాయం చేశాను, కష్టాలు ఉన్న ఇబ్బందులు ఉన్న వాళ్ళకి నేను లేవనెత్తాను, నా వంతు నేను సహాయం చేశాను, ఏ పాపమో ఏ దోషమో లేకుండా బతికాను అన్నప్పుడు ప్రభు అంటాడు, నీకున్న యావదాస్తిని పేదలకు ఇచ్చేసేయి అంటాడు. అంతేకాదు ఆయనను నీకొకటి కొదువుగా ఉన్నది అంటాడు. ఏమంటాడు, నేను ఇన్ని చేశానయ్యా, ఇన్ని కార్యాలు చేశాను కదా అన్నప్పుడు ఆయన ఓకే, కానీ వీటన్నిటికై అన్నీ చేసినప్పటికీ కూడా నీకు ఒకటి కొదువుగా ఉన్నది అని యేసు ప్రభు మాట్లాడతాడు. మనకప్పుడు ఏం కొదువుగా ఉంది అని మనం ఆలోచించాలి. ఇప్పుడు దేవుడు అంటాడు, నా దగ్గరకు వచ్చావు, కూర్చున్నావు, మాట్లాడావు, ఓకే, కానీ కొండల తట్టు చూడటమేనా, నాతో ఏదైనా మాట్లాడేది ఉందా? ఆయన అంటాడు, కొండల తట్టు చూడటం కాదు, నాతో మాట్లాడు అంటాడు. హల్లెలూయా. మన దేవుడు మాట్లాడే దేవుడు. అందుకని పేతురుని వెళ్ళు అంటాడు, అంటే వెల్లులాగా ఊగిపోతూ ఉంటాడు. అందుకని నువ్వు కేఫా రాయివి అంటాడు. ఎందుకంటే పేతుర్ని మూలరాయిగా దేవుడు మార్చాడు. అదే ఆ పేతుర్ని ఆశీర్వదించి చేపలిచ్చాడు అనుకో, అది దేవా నీ వల్ల ఇంత సంపాదించగలిగాను అని ఇంకా చేపల వ్యాపారం అయిపోయేవాడు, కానీ పేతురు గురించి బైబిల్లో రాసే అవకాశం ఉండేది కాదు. అందుకనే ఒక పాట, వెళ్ళే నా మనసు అనే పాట, వెళ్ళే నా మనసు అని ఒక పాట, స్థిరమే లేని వెళ్ళే నా మనసు అని ఆ పాటలో రాయబడవద్దు, వెళ్ళే నా మనసు అని. ఆ విధంగా పేదరి యొక్క విషయాల్లో కూడా ఎట్లా రాయించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ పాయింట్లు
మనకి నూతనంగా మనం కొత్త సంవత్సరం అడుగుపెట్టేటప్పుడు కొత్త నిబంధనలో దేవుడు రాకడ సమీపము, ఆయన సువార్త మనం చదువుకుంటే అనేక విషయాలు మన నెమ్మర వేసుకుంటూ ఉన్నప్పుడు మనకి అనేక దేవుడు కార్యాలు చేసే దేవుడు స్పష్టంగా మనకి అర్థమవుతాయి. అనేక విషయాలు మనకి దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా.